కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే, బాపూజీ గారు వారి యొక్క వైఫ్ శకుంతలాదేవి గారు డాక్టర్. సో బాపూజీ గారి ఆయన యొక్క స్వాతంత్ర పోరాటం అయితేంది, తెలంగాణ విమోచన పోరాటం అయితేంది, వీటన్నిటిలో కూడా వారి యొక్క సహకారం ఎంతో ఉంది. దేశ సేవ కోసం కూడా వారి యొక్క ఆస్తులని కూడా అంటే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 1962 చైనా యుద్ధ సమయంలో ప్రధానమంత్రి నిధి కింద దాని కింద శకుంతలాదేవి గారు తన యొక్క బంగారు గాజులను ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, సో ఫర్ ఎవ్రీ సక్సెస్ పర్సన్ వెనకాల వాళ్ళ యొక్క ఉమెన్ ఉంటుంది. సో అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, తర్వాత సహోదరి కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క భార్యది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని చెప్పడం జరిగింది. బాపూజీ గారికి 2 కుమారులు అండ్ 1 కుమార్తె. వాళ్ళిద్దరు కొడుకులు కూడా లేరు, స్వర్గస్థులైనారు. అందులో ఒకరు వచ్చేసేసి యుఎస్ఏలో PhD పూర్తి చేశారు. ఇంకొకరు హీఈస్ ఏ ఫ్లయింగ్ ఆఫీసర్. సో ఇన్ 1976 ఇన్ యాక్సిడెంట్ హీ పాస్డ్ అవే. వీరి అంటే ఉమేష్ గారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ దంపతులు ఉమేష్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత కుమార్తె వచ్చి డాక్టర్ పవిత్రవాణి. షీఈ్ ఎ డెర్మటాలజిస్ట్. ప్రెజెంట్లీ షీఈ్ వర్కింగ్ ఇన్ యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. అండ్ ఇప్పుడు బాపూజీ గారి యొక్క చరిత్రను చూసుకుంటే చాలా ఇన్స్పిరేషన్స్. ద ఫస్ట్ థింగ్, హీ నోస్ సో మెనీ లాంగ్వేజెస్. అంటే తెలుగే కాకుండా మరాఠీ, ఉర్దూ, ఇంగ్లీషు వీటన్నిటిని కూడా మాట్లాడగలుగుతారు. అదేవిధంగా గుజరాతీ, కన్నడ, పంజాబీ, బెంగాల్ వీటిని అర్థం చేసుకోగలుగుతారు. సో 1931 ఉప్పు సత్యాగ్రహం నుండి చూసుకున్నట్టయితే అది 1942 క్విట్ ఇండియా అండ్ ముల్కీ ఉద్యమం 1952 వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో ఇక రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే, సో దిస్ ఈజ్ ద వాంట్. ఇన్ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగానే అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి చీఫ్ మినిస్టర్ ఆ క్యాబినెట్ నుండి మంత్రి పదవికి రాజీనామా చేసేసి తొలి మంత్రిగా నిలిచారు. ఆ తర్వాత దరిదాపు 4 దశాబ్దాల పాటుగా ఎలాంటి పదవులు లేకుండానే రాజకీయం ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ డిడ్ ద సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఫర్ తెలంగాణ, ఫర్ కాజ్ ఆఫ్ ద తెలంగాణ. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటు చేశారు. అంటే ఊరికి ఏర్పాటు చేయడం కాదు, దాంట్లో ఉన్న దాని యొక్క మొదటి 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క చేనేత సహకార సంఘాలను చాలా బలోపేతం చేయడం జరిగింది. ఇంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీమాంధ్ర లీడర్లతోటి వాళ్ళని సమాధానపరచడం, కన్విన్స్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. యు నో దట్ హమ్మనీ నో హీ ఈజ్ ఆల్సో లాయర్, అడ్వకేట్. సో న్యాయవాదిగా బాపూజీ గారు అప్పటి కాలంలో ఈ యొక్క ఉద్యమకారుల చాలా కేసులను కూడా సమర్థవంతంగా చేపట్టారు, వారికి ఫ్రీ సర్వీస్ చేశారు. సో సమ్ ఇండియన్ అండ్ ఫారెన్ researchers they recognized him as an international personality in their publications. It is not only the national level, up to the international level he has been recognized. So బాపూజీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, క్లీన్ ఇమేజ్. So he was the front runner for CM post even for 2 occasions. So in spite of that, so he missed it, but in spite of that, he served our Telangana in his own way.